హలో అండి అందరికీ. గత వారం రోజుల నుంచి నేను ఈ లచ్చక్క టీవీ మీదనే వీడియోలు చేస్తున్నాను. అంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే వీడియోలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటూ జరుగుతుంది కాబట్టి ఏంది ఈ విధంగా ఈ కథ ఏంది, అసలు వీళ్ళు ఇంతగానం తెగబడి ఒక్కని మీద ఇన్ని రకాలు ఇంతమంది పడి వీడియోలు చేస్తున్నారేందని నేను వీడియోలు 2-3 చేశాను. దానికి సానుకూలంగా వచ్చింది, అనుకూలంగా వచ్చినాయి, వ్యతిరేకంగా కూడా రావడం అంటూ జరిగింది. ఆ వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది అని కూడా నేను గమనించాను. ఆ గమనించి ఈ లచ్చక్క టీవీ మీద కూడా వీడియో చేయడం అంటూ జరిగింది. అయితే ఏదైనా కానీ తప్పు తప్పే అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. మనము తప్పును ఒప్పు చేయద్దు, ఒప్పును తప్పు చేయద్దు. అటువంటి పని మాత్రము జీవితంలో చెయ్యకూడదు, చేయొద్దంటే చేయద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అది వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ మాట్లాడాల్సిందే. అయితే వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాము. కానీ వీళ్ళను ఈ లచ్చక్క టీవీలో ఉన్న వాళ్ళను ఒకే ఆవిడ ఉన్నది, ఆమె పేరు లత. ఆమె కాస్త విలేజ్లో పెరిగింది, ఉండడానికి సాయ నలుపు అంటే కర్రెగా కొంచెం నలుపు ఉన్నది. నలుపు ఉంటే ఈ 10 ఛానళ్ళ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నానండి, మీకు ధర్మంగా ఉంటేనో ఉండుండి, లేదు అంటే స్కిప్ చేసి వెళ్ళండి. ధర్మబద్ధంగా ఉన్నట్టయితే ఉంటే వీడియో ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. ఇందులో ఎవరిని తప్పు పట్టట్లేదు, తప్పు జరిగింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఒక విలేజ్లో పెరిగిన అమ్మాయి ఆమె నల్లగా ఉన్నంత కారణం చేత ఈ 10 ఛానళ్ళ వాళ్ళు పదే వాళ్ళ వీడియోలో ఒక్కొక్క వీడియో దాదాపు 8-10 నిమిషాలు ఉంటాయి. అలా రోజుకు 10 వీడియోలు, 10 మంది రోజుకు 10 వీడియోలు చేస్తూ ఆ అమ్మాయి మీద ఇన్ని రకాల విధంగా ఒక్కొక్కరు చాలా గలీజ్గా మాట్లాడతాను. చూస్తున్నాను నేను. అవి ఖచ్చితంగా అన్నీ చూడలేకపోతున్నాను, నాకు కూడా టైం ఉండదు కదా, నేను చూడలేకపోతాను. 1-2 ఛానళ్ళు చూస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళను హెచ్చరికనే చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు, నేను చేసే వీడియో వాళ్ళు కూడా చూస్తారు, చూడకుంటే ఏముండరు. కానీ ఇది ఒక హెచ్చరిక అని చెప్తాను నేను. ఇంకొక పారి కానీ ఆ అమ్మాయిని ఎటువంటి మాట అనడం కానీ జరగకూడదు. ఎందుకంటే సాటి మహిళ మీతో పాటుగా ఒక మహిళ, అదొకసారి గుర్తించండి. మీ అక్కో చెల్లో ఎవరైనా కావచ్చు. కానీ ఆమె తప్పు చేసినా ఒప్పు చేసినా అతను భర్త ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకుంటుంది. ఆమె ఆ టీవీలోనే ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్పింది, నేను నలుపు అని ఇంతమంది నలుపు అని అంటున్నారు కదా, ఈ నలుపు దానికే ఎర్ర మొగడొచ్చిండు, ఈ నలుపుదే బంగారం వంటి 2 పిల్లలంగా అన్నది, ఈ నలుపుదే ఒక మహా పెద్ద బిల్డింగ్కు ఓనర్ అమ్మైంది, ఈ నలుపుదే యూట్యూబ్లో ఎవరికి లేని గుర్తింపు ఈ నలుపు దానికే వచ్చింది. మీరు కామెంట్లు చేసే, మీరు నన్ను తిడుతున్న వాళ్ళు మీరు అక్కడే ఆగిపోయిందని ఆమె ఒక వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అది మీకు అర్థమైతే, నేను చెప్పేది అర్థమైతే మీరు ఇంకొకసారి అసలు ఇక నేను అనద్దు, కానీ మాట పొరపాటు అవుతుంది, నాది అవుతుంది ఖచ్చితంగా. కానీ నేను అని తప్పబడద్దు, అందుకే నేను వెనక్కు గుంజుకుంటున్నాను. ఏ మాత్రం ఉన్నా కానీ అదొకటి గ్రహించండి, గుర్తించుకోండి. మీరు ఎవరి కోసమో వీడియోలు చేస్తలేరు, ఆ వీడియో నేను తర్వాత చెప్తాను. మీరు అసలు వీడియోలు ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.
మీరు కనుక కరెక్ట్ సరైన ఆడవాళ్ళు అయితే మీతో పాటుగా ఆమె ఒక ఆడదని గుర్తించి సరైన విధంగా మీరు ఒక మీకు గౌరవం ఇవ్వట్లేమో, ఆమెకు గౌరవం మీరెందుకు ఇస్తారు? కానీ మీరు పెద్ద పెద్ద తురుంకాళ్ళ, మీరు తురుంకాళ్ళ పుట్టినోళ్ళ, మీరు ఆమె విలేజ్లో పుట్టినామె. తురుంకాళ్ళు దొరలు వాళ్ళు అట్లా పుట్టి మీరుంటుంది. ఆమె పాపం గోసిబడ్డ సరిగ్గా కట్టుకోనోనికి ఆమె పుట్టి ఉండే. అందుకేనా మీరు మాట్లాడేది? ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు ప్రతి వాళ్ళు ఒక మనిషికి విలువ ఎంత ఉంటుందో అదే విలువ ప్రకారంగా ఇంకొక మనిషికి కూడా అదే విధంగా విలువలు అనేటివి ఉంటాయి. నువ్వు ఎక్కడో ఉంటానో, ఏనో తిరుగుతానో, ఏదో చేస్తానో అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బంద్ చేసుకుంటే మంచిది, అందరికీ మంచిది. ఇదే విధంగా కొనసాగితే ఇంకా నేను కరెక్ట్ చెప్తాను. నేను ఈ 10 ఛానళ్ళకు పైగా ఉన్నాయి, ఒక్కొక్కరు పుట్టుకుంటాను. నేను ఇంకొక వీడియోలో వీళ్ళందరికీ ఎందుకు ఈ విధంగా చేస్తాననేది ఇంకొక వీడియోలో నీకు మంచి వివరంగా చెప్తాను నేను రేపు. ఇక మీదట ఇవన్నీ బంద్ చేసుకొని సరైన పద్ధతిగా మీరు చెయ్యండి. అతను చేసేది తప్పే అని నేను వీడియోలో కూడా చెప్పాను నేను. కానీ ఒక సామరస్య పూర్వకంగా మీరు వీడియోలు చేసుకోండి. అతని మీద చేసే విధంగా పద్ధతి ప్రకారం చేయండి, అతనికి బుద్ధి వచ్చేటట్లు. అతను ఏంది నన్ను ఇంతగానం అంటాళ్ళు, నేను ఇంత తప్పు చేస్తానా ఈ వీడియోల ద్వారా వాళ్ళకి అంత తప్పుగా కనబడుతుందని అతను అనుకునే విధంగా మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చిన బూతులు కక్కడం మానుకోండి. ఆ బూతుల వల్ల మీకు ఉపయోగం లేదు, మీ నోరు అనేది ఖరాబ్ అవుతుంది. పడ్డ వాళ్లకు మానసికంగా దెబ్బతింటారు, చూసేవారు ఇంకా ఘోరంగా తయారవుతారు. ఈ 3 కాన్సెప్ట్ల మీదనే వీడియో అనేది చేసిన నేను. మీరు ఎందుకు వీడియో చేస్తున్నారు అనేది ఇంకొక వీడియోలో చెప్తా నేను. ఓకే అండి, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చెప్పేది ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పను. ఎవరి ఛానల్ ఏందనేది నాకు అవసరం లేదు. జరుగుతున్న వ్యవస్థలు ఇక్కడ జరుగుతున్న ఈ యూట్యూబ్లో జరుగుతున్న ఈ 10 ఛానళ్ళ వీడియోలు చూస్తే నాకు మనసొప్పక నేను చేసిన వీడియోలు ఇవి. ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదనే అర్థవంతంగా అర్థమైంది కాబట్టే నేను వీడియో చేసిన. అది ఒకటి అందరూ గుర్తించండి. వీళ్ళకు సపోర్టు చేసినట్టు మాట్లాడితే వాళ్ళకు వ్యతిరేకం అవుతుందని, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీళ్ళకు సపోర్టు చేసినట్టు అవుతుందని మీరు ఒక భ్రమలో ఉండి ఒక నిర్ణయం అంటూ తీసుకోవద్దు. ఆ భ్రమ నుంచి బయటికి రండి. అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి, మనసు మానవత్వం ఎలా ఉండాలి, ఒక పుట్టుక పుట్టినప్పుడు మనిషి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ తరిక మెదలాలే అనేది చూసుకొని వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీకు అర్థమైతే మీరు ఆ వీడియోలకు సూపరు అని సంకలు గుద్దుకోవడము కరెక్ట్ కాదనే విషయం కూడా మీకు మరీ హెచ్చరించి చెప్తున్నాను. ఆ వీడియోకి కూడా సంబంధించి చెప్తానా, ఆ వీడియోలు చూసి కూడా అతనిదే కరెక్టు, ఈ 10 ఛానళ్ళు రాంగ్ అతని మీద పడి ఏడుస్తున్నాయి అని మీరు అనుకునేది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకు కూడా చెప్తానా, ఏది రైటు ఏది రాంగ్ అనేది రెండిట్లో ఉన్నది. ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేదనే విషయం పక్కకు పెట్టుకుంటే రెండిట్లో ఉన్నది. కాకపోతే అతని మానాన అతను చేసుకుంటూ పోతుంటే గెలికిన వాళ్ళు ఈ 10 ఛానల్లో ఎవరో ఒకరు నేను చెప్తా. నేను ఫస్ట్ స్టార్ట్ అయిన పద్ధతి ప్రకారం ఒకరు గెలికి కంపు రేపి ఇంకొక వీడియోలో చెప్తాను నేను ఇక. ఓకే రైట్.